బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్ లో స్థానికులు ప్రమాదానికి అంచునున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండపైన ఉన్న ఇళ్లు ఏ క్షణం కూలిపోతాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నివాసముంటున్న వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. 2 రోజుల పాటు విశాఖకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్ లో స్థానికులు ప్రమాదానికి అంచునున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండపైన ఉన్న ఇళ్లు ఏ క్షణం కూలిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నివాసముంటున్న వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. 2 రోజుల పాటు విశాఖకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోపాలపట్నం మౌర్య థియేటర్ ఉంది కదా, కవర్ ఇచ్చి వచ్చే వాళ్ళకి తర్వాత ఇక విశాఖలోని గోపాలపట్నంలో కొండ అంచున ఉన్న ఇళ్లు ప్రమాదానికి పొంచి ఉన్నాయి. సో అక్కడ ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయోనని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే గణబాబు అధికారులతో కలిసి అక్కడ పరిశీలించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొండ చర్యల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొండ చర్యలు ఏ క్షణానైనా విరిగిపడేలా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించే పనులు ఎలా జరుగుతున్నాయి? చూడొచ్చు, అల్పపీడన ప్రభావంతో పూర్తిగా అయితే నిన్న నుంచి విశాఖలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో కొండవాళ్ళ ప్రాంతాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే గోపాలపట్నం రామకృష్ణ నగర్ లో కాళీమాత టెంపుల్ వల్ల మార్గంలో ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా కొండ చర్యలు అయితే నివాసం ఉంటున్న ప్రజలు ఉంటున్నారు. ఎందుకంటే అది ఏ స్థాయిలో పైన పడుతున్న ఇబ్బందులు అయితే ప్రజలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వర్షం కారణంగా పూర్తిగా అయితే ఆ కొండ చర్యలు కోతగా అయితే గురైంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎమ్మెల్యే గణబాబు వెళ్లి పరిశీలించడం జరిగింది. ఏ క్షణమైన ఏదో జరుగుతూ భయంతో ఇప్పటికే అధికారులకు వాళ్ళకి చెప్పి అక్కడికి వెళ్లి ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే అధికారులకు అయితే ఆశించడం జరిగింది. అయితే 2 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు విశాఖలో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో భయంతో వణుకుతున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే విశాఖలో ఉందని చెప్పచ్చు. ఇదే కాదు, విశాఖలో హనుమంతవాక, గాజువాక, పలు ప్రాంతాలు, కైలాసగిరి ఇటువంటి ప్రాంతాల్లో పూర్తిగా కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి. ఇది అందరు ప్రజలు కూడా ఇదే భయం పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టాలని ముందుగానే ఎమ్మెల్యే గణబాబు గారిని చెప్పలేదు. అధికారులు కూడా ఈ వర్షాల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రియా, Naidu, thanks for the updates.